స్తోత్రం. ఈ నెల ఈ ప్రారంభ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. దేవునికి స్తోత్రం. అవి యెహోవా మహిమను దేవుని తేజస్సును చూచును. ఏంటవి అంటే అదే వాక్యంలో రాస్తుంది అరణ్యం, అదే వాక్యంలో ఉంది ఎండిన భూమి, అదే వాక్యంలో ఉంది అడవి. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసిస్తుంది, కస్తూర పుష్పం వలె పోస్తుంది. అది బహుగా పూయుచు ఉల్లసించుచు ఉల్లసించి సంగీతములు పాడుచు లెబానోను సౌందర్యము దానికి కలుగుతుంది. కర్మేలు షారోను కన్నా సొగసును దానికి ఉండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. దేవునికి స్తోత్ర. ఎందుకో ఈ నెల ప్రారంభ దినాల్లో నా దేవుడు చెప్తున్న మాట, దేవుని మహిమ దేవుని తేజస్సు మీరు చూచుదురుగాక. ఆమేన్. ఎవరు అంటే అరణ్యం. కొందరి బ్రతుకు అరణ్యంగా ఉంది, కొందరి బ్రతుకు ఎడారిలాగా ఉంది, కొందరి బ్రతుకు అడవిలాగా ఉంది. అరణ్యము దేవుని మహిమను చూస్తుంది, ఎడారి దేవుని మహిమను చూస్తుంది, అడవి దేవుని మహిమను చూస్తుంది. అవి దేవుని మహిమను దేవుని తేజస్సును చూస్తాయి. ఈరోజు 2025 సంవత్సరంలో 7 నెలలు గడిచిపోయాయి. నా జీవితం అరణ్యంలాగానే ఉంది అనుకునేవారు లేరంటారా? నా బ్రతుకు అరణ్యంగానే ఉంది. అరణ్యం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 32వ వాక్యం, 32వ అధ్యాయం 10వ వాక్యం. అరణ్య ప్రదేశంలో బీకల ధ్వని గల, అరణ్యంలో ఏముందంటే బీకర ధ్వని ఉంది. ఈరోజు కొన్ని కుటుంబాలు అరణ్యంగా ఉన్నాయి. అరణ్యంలో చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అరణ్యంలో మన ధ్వని మనకే వినపడుతుంది, మన మాట మనకే వినపడుతుంది, మన వేడుపు మనకే వినపడుతుంది, మన ఆర్తధ్వని మనకే వినపడుతుంది. అరణ్యములో బేకర ధ్వని. కొన్ని కుటుంబాలు అరణ్యంగా ఉన్నాయి, కొన్ని కుటుంబాలు వారే అరణ్యంగా మార్చుకున్నారు. యాకోబును చూస్తే పరిస్థితి బాగోక, జీవితం బాగోక ప్రయాణమై సాగుతున్నప్పుడు రాయి పెట్టాడు, రాయి మీద నూనె పోసాడు. దేవుడు చక్కని దర్శనం ద్వారా మాట్లాడాడు. నిచ్చెన వేశాడు, దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు గారి జీవితం ఎన్ని ఉన్నా కానీ అరణ్యంగానే ఉంది. పిల్లలున్నారు, భార్యలున్నారు, మందుంది, ఎంతోమంది చుట్టుపక్కల బలగం ఉంది, ఎంతో ఉంది, కానీ అతని జీవితం అంతా అరణ్యం. ఈరోజు అటువంటి అరణ్య పరిస్థితులలో నా దేవుడు చెప్తున్న మాట అంటే, యెహోవా మహిమ దేవుని తేజస్సు మీరు చూస్తారు. మీ పరిస్థితులు ఒకవేళ అరణ్య పరిస్థితుల మాదిరిగా ఉన్నా కానీ, యాకోబు జీవితం అన్నీ ఉన్నా కానీ అరణ్యంగా మారింది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, అరణ్యపు బ్రతుకు దేవుడు గొప్పగా మార్చేశాడు. నూతన స్థితి ఇచ్చాడు, నూతన కార్యాలు చేశాడు. ఈరోజు చాలా మంది అరణ్య పరిస్థితులు అన్నీ ఉన్నా కానీ, భక్తులు చూడండి, సముద్రం ఉంది, సముద్రంలోనే ఉన్నారు, సముద్రంలోనే పడవ ఉంది, కానీ సముద్రం నిండా చేపలు ఉన్నాయి, కానీ పడవలు అన్నీ ఖాళీ. అరణ్య బ్రతుకది. అన్నీ ఉన్నా కానీ తినడానికి తినలేదు. సముద్రం ఉంది, సముద్రం నిండా చేపలు ఉన్నాయి, వలలు ఖాళీగా ఉన్నాయి, పడవలు ఖాళీగా ఉన్నాయి. అది అరణ్య బ్రతుకు కాదు. కానీ నా దేవుడు గనక నీ అరణ్య పరిస్థితిని మార్చగలిగితే, యాకోబు జీవితం ఏ మాదిరిగా అయితే మారిందో, దేవుని మాట విని వల విసిరితే వల పీగిలిపోతూ పడవలు నింపబడ్డాయో, అట్లా కార్యం చేసి నా దేవుని మహిమ తేజస్సు మీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్య పరిస్థితులు, అరణ్యంలో ఏముందంటే భీకర ధ్వని ఉంది. 2025 సంవత్సరంలో ఈ 7వ నెల ముగించుకుని 8వ నెలలోనికి అడుగు పెట్టావు, ఇంకా నీ కుటుంబం అరణ్యంగానే ఉందా?
ఇక నీ కుటుంబం భీకర ధ్వనిగానే ఉందా? అటువంటి అరణ్య పరిస్థితుల్లో కూడా నా దేవుడు నేను ఏం చేస్తానంటున్నాడంటే, ఇదిగో ఆయన మహిమ తేజస్సు మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం చేయాలో చెప్తా. అటువంటి అరణ్య పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని లేపుతానంటున్నాడు. ఆయన మహిమ తేజస్సు మీరు చూస్తారంటారు. ఈరోజు మీ కుటుంబం ఒక అరణ్యంగా ఉందేమో. అయ్యా, ఒక అరణ్యం ఎలా ఉందో అట్లా ఉంది ఆయన కుటుంబం. అరణ్య పరిస్థితులు. అరణ్యంలో ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. బాధ చెప్పుకోవడానికి ఉండడు, కష్టం చెప్పుకోవడానికి ఎవరు ఉండడు. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. అరణ్యం. ఎంత అరిసిగి కొట్టినా మొత్తుకున్నా కానీ భీకరధ్వని మన మాట మనకి వినపడుతుంది. అటువంటి అరణ్య పరిస్థితుల నుండి నా దేవుని తేజస్సు మహిమ మీరు చూడబోతున్నారు. ఈ సంవత్సరము 8వ నెల ఈ ప్రారంభ దినాల్లో ఈ వాగ్దానం చేతపెట్టుకుని, అయ్యా నా పరిస్థితి ఇప్పుడు కూడా అరణ్య పరిస్థితిగానే ఉంది, నీ మహిమ తేజస్సు నేను చూడాలి అని దేవుని దగ్గరికి కనుక మీరు రాగలిగితే ఈ వాగ్దానం తప్పకుండా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మరొక వాక్యం చదువుదాం. ఇర్మియా 2వ అధ్యాయం 2వ వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో యెహోవా సెలవిస్తుంది ఏమంటే, అరణ్యములో విత్తనము వేయదగిన దేశములోను. అరణ్యం అంటే ఏంటంటే, ఒకటేమో భీకరధ్వని. అరణ్యం అంటే ఏంటంటే అది విత్తనాలు వేయదగని, అంటే విత్తనాలు వేయటం కూడా పనికిరాదు. అది అరణ్యం ఎలాంటిదంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒకటి అది భీకరమైన ధ్వని కలిగింది. ఆ అరణ్యము పాడైన ఎడారి లాంటిది. ఆ అరణ్యం ఎలాంటిదంటే ఇదిగో విత్తనము వేయడానికి కూడా ఉపయోగపడనిది అది. ఈరోజు అటువంటి జీవితాలు ఒకవేళ మీ కుటుంబాలు ఉన్నాయేమో, అటువంటి పరిస్థితులు మీ కుటుంబాలు ఉన్నాయేమో, నా దేవుని మహిమ తేజస్సు మీరు తప్పక చూచుదురుగాక. ఆమేన్. విత్తనము వేయలేని ప్రాంతాలలో కూడా నా దేవుడు విత్తనం వేసి మొలకెత్తించగలడండి. అరణ్యములో భీకర ధ్వని కలిగిన ప్రదేశములో నా దేవుడు సెలవిస్తున్నాడు, అరణ్యములో విత్తనములు వేయదగని దేశములోను. అంటే ఇక అక్కడ విత్తనం వేసినా కానీ పండదు. ఎంత విత్తనమే, ఎన్ని పనులు చేయి, ఎన్ని ప్రయత్నాలు చేయి, ఎంత చేసినా కానీ పిల్లకి పెళ్ళి అవ్వట్లేదయ్యా, ఎంత చేసినా కానీ వీడికి ఉద్యోగం రావట్లేదయ్యా, ఎంత చేసినా కానీ వ్యాపారం అభివృద్ధి పొందట్లేదయ్యా, ఎంత చేసినా కానీ ఈ కుటుంబంలో ఈ నిందలు, ఈ అప్పులు, ఈ సమస్యలు పోవట్లేదయ్యా. అరణ్యం. విత్తనం కూడా వేయడానికి కూడా వీలేని పరిస్థితులు కొన్ని కుటుంబాలు. ఈరోజు అటువంటి కుటుంబాలలో నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఏం చేస్తానంటున్నాడు, మహిమ తేజస్సు మీరు చూస్తారు. అరణ్యములో దేవుని మహిమను మీరు చూస్తారు. విత్తనము కూడా వేయలేని ప్రాంతంలో దేవుని మహిమను చూస్తారు. బేకరి గల ప్రదేశంలో కూడా దేవుని మహిమను మీరు చూస్తారు. అటువంటి కార్యమున దేవుడు చేస్తానంటున్నాడు. రెండోది, ఎండిన భూమి. ఎండిన భూమి. దావీదు కీర్తన 107:4. దావీదు కీర్తన. వారు అరణ్యమందలి ఎడారి త్రోవన తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. నివాసం ఏమీ లేదు. అది ఎడారిలో ఏముంటుంది చెప్పండి? తాగడానికి నీళ్ళు ఉంటాయా? ఉండడానికి ఇల్లు ఉంటుందా? ఎడారి లాంటి బ్రతుకులు కొన్ని కుటుంబాలు, ఎడారి మాదిరిగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, అరణ్యంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అరణ్యం ఎలాంటిదంటే భీకర ధ్వని కలిగిందని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. అరణ్యం ఎలాంటిదంటే విత్తనం వేయటా కూడా పనికిరాందని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. అటువంటి అరణ్య ప్రదేశాలలో కూడా మీరు దేవుని మహిమను చూస్తారు. ఎడారి. ఈ ఎడారి ఎలాంటిది? ఈ ఎడారి త్రోవలో మనం తిరుగులాడుచున్నాం. ఒకప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా అంటే, నేను సియోనుకి వెళ్తున్నాను. మరి ఇప్పుడు ఎందుకు ఎడారిలోకి వెళ్ళావు? దేవునికి దూరమై, దేవుని మాట వినకుండా, దేవుని పనిలో ఉండకుండా కొన్ని కుటుంబాలు ఎడారిలో ఉండిపోయాయి. ఆ ఎడారి నివాసపురం ఏది కూడా వారికి దొరకకపోయాను. ఎడారిలో ఏముంటుందండి? ఎప్పుడు చూసినా ఎండ ఉంటుంది, తాగడానికి నీళ్లు ఉండవు, గాలి ఉంటుంది,
ఆ గాలిలో ఇసుక ఉంటుంది. ఎడారిలో ఒక మనిషి జీవించలేడు. ఎడారిలో ఒక మొక్క మొలవదు. ఎడారిలో చూసినంత దూరంలో ఏ వ్యక్తి నీకు కనపడ్డు. ఎడారిలో నీ అవసరత తీరదు. ఈరోజు కొన్ని కుటుంబాలు ఎడారిగా ఉన్నాయి. అంటే ఆ కుటుంబం పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఒక్క మాట చెప్పాలంటే, చూసినా కానీ ఎవరూ కనపడనంత పరిస్థితి, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి ఎడారి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నా కానీ ఈ నెల ప్రారంభ దినాల్లో నా దేవుడు చెప్పమంటున్నా కానీ ఏమంటే, మీరు దేవుని మహిమను చూస్తారు, ఆయన తేజస్సును మీరు చూస్తారు. అరణ్యములో మీరు దేవుని మహిమను చూస్తారు, అరణ్యములో దేవుని తేజస్సును మీరు చూస్తారు. మూడోది ఏంటంటే తోట, అడవి. కొన్ని కుటుంబాలు అడవి మాదిరిగా ఉంటాయి. అడవి ఏంటంటే ఏ మొక్క ఇష్టం ఆ మొక్కే, ఏ పాదు ఇష్టం ఆ పాదు ఇష్టం. మన ఇంట్లో మొక్కలు పెట్టుకున్నాం అనుకో, పొద్దున్నే వెళ్తా నీళ్లు పోస్తావు, అది వంకరగా పెరుగుతుంటే కర్ర పెట్టి దారం కడతావు. మన ఇంట్లో పాదు అనుకో, ఆ పాదు అటుపాకుతుంటే దాన్ని తీసి మరలా ఒక తీగ కట్టి ఇటెక్కిస్తావు. కానీ అడవి అలా కాదు. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, అడవిలో విష సర్పాలు ఉంటాయి, అడవిలో బలు రక్కసి చెట్లు ఉంటాయి. అడవి దిక్కు తోచని పరిస్థితి, అడవి గమ్యం తెలియని పరిస్థితి, అడవిలో ఊబిలు ఉంటాయి. ఈరోజు కొన్ని కుటుంబాలు అడవిలాగా ఉన్నాయి. ఈరోజు అటువంటి కుటుంబాల్లో నా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు దేవుని మహిమను చూస్తారు, మీరు దేవుని తేజస్సును చూస్తారు. ఎట్లా? ఈరోజు దేవుడు ఎందుకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు? ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. మనం ఏం చేయాలి? మనం ఎలా జీవించాలి? యెషయా గ్రంథం 35 వాక్యం, 35 అధ్యాయం 3 వాక్యం. సడలిన చేతులను మీరు బలపరచండి, త్రొట్టిల్లిన మోకాళ్లను దృఢపరచండి. ఇక వినండి నా మాట, అయిపోయింది నా వాక్యం. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఏ వాగ్దానం? అరణ్యములో ఎండిన భూమి సంతోషిస్తుంది. నువ్వు అరణ్యంలో ఉండొచ్చు 7 నెలలు, నీ బ్రతుకంతా అరణ్య పాలవచ్చు, బేకరత్వాన్ని ఉండొచ్చు, విత్తనం కూడా వేయడానికి అనుకూలమైన పరిస్థితి నీ కుటుంబం ఉండొచ్చు. అరణ్యంలో సంతోషం ఇస్తాడు. చక్కని వాగ్దానమేగా, ఆనందంగా ఉందిగా. దేవుని మహిమను చూస్తామంటున్నాడు, అరణ్యంలో సంతోషం అంటున్నాడు, ఎడారిలో సంతోషం అంటున్నాడు, ఎడారి భూమిని సంతోషంగా మారుస్తానంటున్నాడు, అడవి ఉల్లసిస్తుందంటున్నాడు, కస్తూర పుష్పం వలె అడవి పూస్తుందంటున్నాడు. అడవిలో కస్తూర పుష్పాలు, వ్యర్థమైన పళ్ళు ఉంటాయి, కానీ ఆ అడవిలో కస్తూర పుష్పము వలె ఆయన పూయిస్తానంటున్నాడు. అది బహుగా పూయిస్తూ ఉల్లసించి సంగీతములు పాడుచు లెబనోను సౌందర్యము దానికి కలగజేస్తానన్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, సడలిన చేతులను బలపరిచి త్రొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచండి. ఇంతే, సింపుల్. ఈ నెల ప్రారంభ దినాలలో నా దేవుని మహిమ, దేవుని తేజస్సు అవి చూస్తాయి. ఏంటవి? అరణ్యం, ఎండిన భూమి, అడవి, అవి దేవుని మహిమను చూస్తాయంట. ఈరోజు నీ కుటుంబం ఒక అరణ్యం, నీ కుటుంబం ఒక ఎడారి, నీ కుటుంబం ఒక అడవి. ఈరోజు దేవుని మహిమను నువ్వు చూడాలంటే సడలిన చేతులు బలపరచబడాలి. సడలిన చేతులు అంటే ఏంటి? సడలిన చేతులు అంటే నా చేతిలో ఇది ఉంది, నా చేతులు సడలిపోయాయి. ఎన్నోసార్లు భక్తి జీవితంలో మన చేతులు సడలిపోయాయి. సడలిన చేతులను ఎప్పుడైనా బలపరచండి, తొట్టిల్లిపోయిన మోకాళ్ళను ఎప్పుడైనా దృఢపరచండి. ఎన్నిసార్లు నీ చేతులు సడలిపోయాయి? భక్తి విషయంలో, దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో ఎన్నిసార్లు నీ చేతులు సడలిపోయాయి? సడలిన చేతులను బలపరచు. ఈ 8 దినాలు, ఈ ప్రారంభ దినాలలో ఆయన మహిమ, ఆయన తేజస్సు మీరు తప్పకుండా చూస్తారు. దేవునికి స్తోత్రం. తొట్టెళ్ళిపోయిన మోకాళ్ళు, ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థనా జీవితం లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, మోకాళ్ళ ప్రార్థన లేదు. నీ జీవితం అందుకే అరణ్యమైంది, నీ కుటుంబం అందుకే ఎడారైంది, నీ పిల్లల జీవితం అందుకే అడవైంది. ఈరోజు అటువంటి అడవిలో నా దేవుడు ఏ పువ్వు పూయిస్తానంటున్నాడు? కస్తూరపు పువ్వు వలె నేను పూయిస్తాను. సంతోషం, ఉల్లసించి
ఆనంద గీతాలు. దేవుని మహిమను మీరు చూస్తారు, దేవుని తేజస్సును మీరు చూస్తారు. మీరు ఏం చేయాలంటే సడలిన చేతుల్ని బలపరచండి, త్రొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచండి. ఈరోజు మోకాళ్ళు దృఢపరచబడాలి. 7 నెలలు అయిపోయి 8వ నెలకు వచ్చావు, ఇంకా నీ మోకాళ్ళకు పని చెప్పకపోతే ఎట్లా? సడలిన చేతులను ఎప్పుడైనా బలపరచకపోతే ఎట్లా? జాగ్రత్త. నీ మోకాళ్ళు తొట్టిల్లిపోయాయి, సరి చేసుకో, బలపరచుకో, నీ చేతులను బలపరచుకో అని ఈరోజు ఒక తీర్మానం తీసుకుని, ఎన్నిసార్లు సడలిన చేతులు, ఎన్నిసార్లు నీ చేతులు సడలిపోయాయి. పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న చేతితో వ్యర్థమైనవి ఏమేం పట్టుకున్నావు? నీ చేతితో సడలిపోయాయి నీ చేతులు. అందుకే నీ బ్రతుకు అరణ్యమైంది, నీ కుటుంబం అడవైంది, ఎడారి పాలయ్యావు, 8వ నెలలో అడిపెట్టావు. దేవుడు అన్నాడు, నీ చేతులు అమ్మ సడలిపోయినా, సడలిన చేతులు ఇప్పుడైనా నువ్వు బలపరచు, నీ మోకాళ్ళు దృఢపరచుకో. తొట్టిల్లిపోయాయి, వ్యర్థమైన ప్రాంతాలు తిరిగి, వ్యర్థమైన చోట్లకు తిరిగి, వ్యర్థమైన చోట అడుగు పెట్టి తొట్టిల్లిపోయావు. భక్తిలో తొట్టిల్లిపోయావు, మోకాళ్ళ అనుభవంలో తొట్టిల్లిపోయావు. నీ చేతులను బలపరచు, నీ మోకాళ్ళను దృఢపరచు. ఈరోజు ఇది కనుక నీ జీవితంలో చేయగలిగితే ఆయన మహిమ, ఆయన తేజస్సు తప్పక మీరు చూస్తారు. అవి ఈటవి, అరణ్యం, ఎడారి, అడవి. ఈరోజు నేను వివరణ చెప్పట్లేదు, కానీ అడవి పరిస్థితి ఎలా ఉంది, ఎడారి పరిస్థితి ఎలా ఉంది, అరణ్య పరిస్థితి ఎలా ఉంది, గంట వివరణ చెప్పచ్చు, కానీ చెప్పట్లేదు. కొన్ని కుటుంబాల్లో అవి మొక్క వేయడానికి కూడా పనికిరాని కుటుంబాలు అట్లా ఉన్నాయి. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. ఈరోజు నువ్వు చేయాల్సిన ఒకటే, నీ సడలిన చేతులు. ఎంతకాలం భక్తి జీవితంలో నువ్వు బలపరచబడలేకపోయావు, సడలిపోయావు, ఎన్నోసార్లు త్రొట్టిల్లిపోయావు. భక్తి జీవితంలో ఎన్నోసార్లు త్రొట్టిల్లిపోతున్నావు. ఆదివారం ఆరాధనలో తప్ప మిగిలిన ప్రతిరోజు నువ్వు త్రొట్టిల్లిపోయావు, నువ్వు సడలిపోయావు. మరి ఈరోజు నీ మాట వింటున్న తర్వాత సడలిన నీ చేతులను నువ్వేం చేయాలి? బలపరచాలి. త్రొట్టిల్లిన నీ మోకాళ్ళను దృఢపరచాలి. మరి ఈరోజు దేవుని దగ్గర ఒకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను ఎక్కడ సడలిపోయాను, ఎక్కడ నేను త్రొట్టిల్లిపోయాను, ఒక్కసారి కనుక నువ్వు సరి చేసుకోగలిగితే ఈ 8వ నెల నుంచి ఇంకా మిగిలి ఉన్న ఈ 4 నెలలు ఆ దేవుని మహిమను తప్పక చూస్తావు, దేవుని తేజస్సును చూస్తావు. అలా చూడాలి అంటే నువ్వు ఎక్కడ సడిలిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఈ శుద్ధీకరణ కుడికలో నువ్వు శుద్ధి చేసుకుని, అయ్యా నేను ఈ సందర్భంలో సడలిపోయాను నాయన, ఈ సందర్భంలో నేను త్రొట్టిల్లిపోయానయ్యా. ఈరోజు చెప్పావు, సడలిన చేతులు బలపరుచుకోమన్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావు, త్రొట్టిల్లిపోయిన మోకాళ్ళు దృఢపరచుకోమన్నావు. చాలాసార్లు 2025 సంవత్సరం జనవరి నెల మొదలుకొని ఈ ఆగస్టు నెల ఈ ప్రారంభ దినాల వరకు కూడా ఎన్నోసార్లు నేను సడలిపోయా భక్తి జీవితంలో, ఎన్నోసార్లు నేను త్రొట్టిల్లిపోయా నా భక్తి జీవితంలో. ఈరోజు నేను వాటిని సరి చేసుకుంటాను, బలపరుచుకుంటాను, దృఢపరుచుకుంటాను అని కనుక నువ్వు తీర్మానం తీసుకుంటే, నా దేవుడు ఈ నెల ప్రారంభ దినాల్లో నీతో మాట్లాడుతున్నమాట, అరణ్యమును ఎండిన భూమియు సంతోషిస్తుందంట. అరణ్యం, ఎండిన భూమి సంతోషించిన చరిత్రలో అరణ్యంలో ఏముంటుందో చెప్పుకున్నాను, భీకరత్వం ఉంటుంది. అరణ్యంలో ఏముంటాయి? అది విత్తనం వేయడానికి కూడా పనికిరాని ప్రదేశం. అది సంతోషించుకుంటే దేవుడు సంతోషంగా మారుస్తాడు. ఎడారి, ఎడారిలో ఏముందండి? ఎడారంతా పాడైపోయింది. ఎడారిలో ఏముంది? అక్కడ త్రోవ లేదు, అక్కడ నివాస పురం లేదు, తినడానికి తిండి లేదు. అటువంటి ఎడారి నా దేవుడు సంతోషంగా మారుస్తాడు. అడవి, అడవి ఉల్లసించడం. అడవిలో ఏముంటాయి? ఆర్తనాదాలు ఉంటాయి. అడవిలో గదులు పెడితే కీచు కీచురాడు ధ్వని ఉంటుంది. అడవిలో గడుగు పెడితే ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు. అడవిలో ఏముంటుంది? మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. అటువంటి అడవి ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూస్తుంది. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడుతూ లెబానోను సౌందర్యం దానికి ఇస్తాను.
దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబం అరణ్యం కన్నా ఇంకా భయానకమైన పరిస్థితులు ఏమి ఉండవు. ఎడారి కన్నా భయంకరమైన పరిస్థితులు ఉండవు. అడవి కన్నా ఇంకా దారుణమైనది ఏది లేదు. ఈరోజు అటువంటి 3 పరిస్థితుల నుంచి కూడా నా దేవుడు నేను తప్పించి, సంతోషం ఇచ్చి, ఆనందం ఇచ్చి, ఉల్లసించి, ఆనందగానాలు ఇచ్చి, ఆయన మహిమ, ఆయన తేజస్సు చూచేవారిగా నా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. మీరు చేయాల్సింది ఒకటే, సడలిపోయిన చేతులు, త్రొట్టెళ్ళిపోయిన మోకాళ్ళు మరొకసారి దృఢపరచుకోవాలి. ఇది చేస్తే చాలు. నీ భక్తి జీవితంలో ఎక్కడ సడలిపోయావు, ఎక్కడ త్రొట్టెళ్ళిపోయావు నీకే తెలుసు. అందుకే నేను 7 నెలలు కూడా నీ కుటుంబం అరణ్యం మాదిరిగా ఉంది. ఈ 7 నెలలు ఒక ఎడారి మాదిరిగా ఉంది. ఈ 7 నెలలు ఒక అడవి మాదిరిగా నీ కుటుంబం ఉంది. ఈ మిగిలి ఉన్న ఈ రానున్న 4 నెలలు దేవుని కృప కాపుదల, ఒక సంతోషం, ఆనందం, ఉల్లాసం, కస్తూర పుష్పము వలె పూయచ్చు బహుగా ఉల్లసించాలంటే, సంగీతం పాడి లెబనోను సౌందర్యము వలె నీ కుటుంబం మారాలంటే, దేవుని మహిమ, దేవుని తేజస్సు మీరు చూడాలి అంటే మీరు చేయవలసింది ఒకటే, సడలిన చేతులు బలపరచండి, త్రొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచండి. అంతే. ఇది చేస్తూనే ముందుకు సాగగలిగితే, ఇదిగో ఈ 8వ నెల ఇది మొదలుకొని ఇంకా రానున్న ఈ 4 నెలలు కూడా ఆయన మహిమ, ఆయన తేజస్సు మీరు తప్పక చూస్తారు. ఈ వాగ్దానం నీ మొదలు పెట్టుకుని ఈ నెల ఎటు అడుగు పెట్టినా ఎటు పెడుతున్నా, అయ్యా ఒకప్పుడు సడలిపోయా, తెలుసో తెలియకో, ఒకప్పుడు త్రొట్టెళ్ళిపోయా, తెలుసో తెలియకో, ఇప్పుడు సరి చేసుకుంటున్నా, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా, ఇప్పుడు బలపరుచుకుంటున్నా, ఇప్పుడు దృఢపరచుకుంటున్నా. నీ మహిమ నేను చూడాలి, నీ తేజస్సు నేను చూడాలి అని కనుక మీరు ప్రార్థన చేయగలిగితే ఈ వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎండిన భూమి, ఎండిన ఎడారి సంతోషంగా నా దేవుడు మార్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న వాక్యం, ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని దైవజనుడిగా నా ఆశ, ఆకాంక్ష. ఈరోజు ఒక తీర్మానానికి వచ్చి, అయ్యా నిజమే, నా బ్రతుకంతా అరణ్యంగా ఉంది, నా బ్రతుకంతా ఎడారిలాగా ఉంది, నా బ్రతుకంతా అడవిలాగా ఉంది. అడవిలో కస్తూర పుష్పము పోయేటయ్యా, ఈరోజు నా కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి. నా భర్త ఒక రీతిగా, నా కొడుకు ఒక రీతిగా, నా కూతురు ఒక రీతిగా, నా కుటుంబంలో అన్నదమ్ములు ఒక రీతిగా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఎదుగుతున్నారయ్యా. ఒక అడవి మాదిరిగా ఉంది. ఒక అడవి ఏ రీతిగా ప్రభు ఎదుగుతుందో ఆ రీతిగా నా కుటుంబం ఉంటుంది. తెలియకుండానే నా జీవితం అంతా గడిచిపోతుంది. నేను ఈ రీతిగా నా కుటుంబాన్ని, నా బిడ్డలను పెంచుకోవాలనుకుంటున్నాను, కానీ ఒక అడవిలో పిచ్చి మొక్క మాదిరిగా నా కుటుంబం పెరుగుతుంది. ఒక అడవిలో పనికిరాని మొక్కల వలె నా కుటుంబం ఎదుగుతుంది. నా కుటుంబం అడవిగా ఉంది. ఆ బ్రతుకంతా అడవి మాదిరిగానే ఉందయ్యా. ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావు, అడవి ఉల్లసించి కస్తూర పుష్పము వలె పూజిస్తాను అని నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని మహిమను చూస్తావు, దేవుని తేజస్సును చూస్తావు. ఈరోజు అది నేను అనుభవించాలంటే నా చేతులు, నా మోకాళ్ళు, నా భక్తి జీవితం సడలిపోయింది, త్రొట్టెళ్ళిపోయింది. సరి చేసుకుంటానయ్యా. అడవి మాదిరిగా ఉన్న నా కుటుంబంలో ఆనందం ఇవ్వండి అయ్యా, సంతోషం అనుగ్రహించయ్యా. అవును ప్రభువా, నా బ్రతుకంతా ఎండిన ఎడారి, ఎడారిలో ఏమీ దొరకని పరిస్థితి, ఎడారిలో దిక్కుతోచని పరిస్థితి, ఎడారిలో నివసించడానికి ఏమీ లేని పరిస్థితి, ఎడారిలో తెలియని పరిస్థితి. దారి చూపేవాడు లేడు, త్రోవ చెప్పేవాడు లేడు. నా కుటుంబం ఎడారిగా ఉందయ్యా. నా కుటుంబం ఎడారి మాదిరిగా ఉంది ప్రభువా. నీరు కనిపిస్తుంది కానీ అది నేడేనయ్యా. ఎడారి మాదిరిగా ఉంది నా కుటుంబం. ఈ ఎడారి జీవితం నుండి నీ మహిమ, నీ తేజస్సు నేను చూడాలి. సడలిన చేతులు, త్రొట్టెలిన మోకాళ్ళు నేను సరి చేసుకుంటాను. ఎడారిలో సంతోషం,
నేను అనుభవించాలయ్యా. 7 నెలలు కూడా ఎడారిగానే ఉందయ్యా నా జీవితం. 7 నెలలు కూడా ప్రభు ఎడారిలో జీవించినట్లే ఉంది ప్రభు. దిక్కుతోచని పరిస్థితులలో ఎడారిలాగా బ్రతికాను. ఈ ఎడారిలో మీరు సంతోషం ఇస్తానంటున్నారు, ఎడారిలో ఆనందం ఇస్తానంటున్నారు. ఉల్లసించి నువ్వు సంగీతము గంతులు వేస్తావు అని నువ్వు మాట్లాడుతూ, అలా కార్యం జరగాలంటే ఎన్నోసార్లు సడలిపోయాను ఆయన, ఎన్నోసార్లు భక్తి జీవితంలో త్రొట్టిల్లిపోయాను. దృఢపరుచుకుంటాను, సరి చేసుకుంటాను ప్రభా. అవునయ్యా, ఈ సంవత్సరం అంతా 7 నెలలు కూడా అరణ్యంలాగా ఉంది ప్రభు నా బ్రతుకు. అరణ్యములో రోదన, అరణ్యములో వేదన, అరణ్యములో భీకర ధ్వని. ఆ అరణ్యము కనీసం విత్తనం వేయడానికి కూడా పనికి రాదని మాట్లాడుతున్నా. ఈరోజు నా కుటుంబం అలాగే ఉందయ్యా. ఏ పని మొదలు పెడదామన్నా కానీ ఆ పనికి ఆటంకాలే, ఏ పని పూనుకున్నా ఆ పనికి అంతరాయాలే. అరణ్యం మాదిరిగా ఉందయ్యా నా కుటుంబం, అరణ్యంగా ఉంది ప్రభా. చెప్పుకోవడానికి ఎవరు లేక, మాట్లాడదామంటే ఎవరు కనిపించక, అయ్యా ఇదిగో ప్రభు ఆర్తనాదాలతో అరుస్తుంటే ఆ ధ్వని తిరిగి భీకర ధ్వనిగా నాకు వినపడుతుంది అయ్యా. నా బ్రతుకంతా అరణ్యంగా ఉంది. ఈరోజు ఎందుకు నువ్వు నాతో తేటగా మాట్లాడుతూ వచ్చావు? అరణ్యమా, ఎండిన భూమి, సంతోషిస్తావు, అడవి ఉల్లసిస్తావు, కస్తూర పుష్పం వలె నువ్వు పోస్తావు, బహుగా పూయిస్తూ ఉల్లసిస్తావు, ఉల్లసించి సంగీతము పాడుతూ లెబనోను సౌందర్యము వలె నువ్వు ప్రకాశిస్తావు. దేవుని మహిమను చూస్తావు, ఆయన తేజస్సును నువ్వు చూస్తావు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలయ్యా. అయ్యా, ఎవరెవరు సడలిన చేతులు ఉన్నాయో బలపరచండి, ఎవరెవరైతే తొట్టిలిన మోకాళ్ళు ఉన్నాయో మీరు దృఢపరచండి. నిజమే, ఎన్నోసార్లు భక్తి జీవితంలో సడలిపోయారు, తొట్టిల్లిపోయారు, లోకంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు, శాపగ్రస్తులయ్యారు, తొట్టిల్లిపోయారు. వారి చేతులను ప్రభా ఇప్పుడైనా మీరు బలపరచండి, వారి మోకాళ్ళను ఇప్పుడైనా మీరు దృఢపరచండి ప్రభా. బిడ్డలు తీర్మానం తీసుకుని చూడండి. ఏదో ఈ మాట విన్నాం, ఏదో వెళ్ళిపోయాం కాకుండా, అరణ్యం, ఎండిన భూమి, అడవి, ఇవి 3 కూడా భయానకమైన పరిస్థితులే. ఈ పరిస్థితులలో మీరు యెహోవా మహిమ చూస్తారు, దేవుని తేజస్సు మీరు చూస్తారు. ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. నిజమే, ఇంతకాలం అరణ్యం, ఎండిన భూమి, అడవి, ఈ పరిస్థితులు కూడా వెళుతున్న నాతో ఈ మహిమ, నీ తేజస్సు చూచే మాదిరిగా నన్ను ఉంచావు. అలా ఉండాలంటే సడలిపోయిన చేతులు, త్రొట్టిల్లిపోయిన మోకాళ్ళు బలపరుచుకుని, దృఢపరుచుకుని నీలో సాగిపోవాలని నువ్వు మాట్లాడుతూ వచ్చిన ఈ మాట బిడ్డలు అర్థం చేసుకుని ఇప్పుడైనా ఎక్కడ సడిలిపోయారో, ఎక్కడ తొట్టిల్లిపోయారో, ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడయ్యా, ఇదిగో ఈ సందర్భంలో ఎన్నోసార్లు సడిలిపోయాను, ఎవరు చూడడం లేదులే, ఎవరు వింటడం లేదు, సడిలిపోయాను అయ్యా. ఎన్నోసార్లు ప్రభా నీ సన్నిధికి వస్తూనే తొట్టిల్లిపోయాను, త్రవ్వి తిరిగాను, నీకు వ్యర్థమైన కార్యాలను చేశాను, మొక్కాను, చేతులెత్తాను, సడలిపోయాను. మీరు బలపరచండి. తొట్టిల్లిపోయానయ్యా, మీరు దృఢపరచండి.